హాయ్ ఫ్రెండ్స్, దోశలోకి ఉల్లిపాయ చట్నీ చేస్తున్నాం. చూడండి, దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చి వేసిన అన్ని, కారం, రాళ్ళుప్పు, పసుపు, బెల్లం, జీలకర్ర. ఇదేమో బఠానీలు పేస్ట్ పట్టుకున్నాం అన్నమాట. ఫ్రోజన్ బఠానీలని రత్నదీప్లో తీసుకొచ్చాము. ఇవి మెత్తగా ఉన్నాయి అన్నమాట. ఇవి ఇలా పేస్ట్ పట్టాము దోశ మీద రాయడానికి. దోశ వేసారు కదా, మనం పట్టుపెట్టుకున్నాం కదా బఠానీల పేస్ట్, దాన్ని అప్లై చేసేస్తున్నాం. గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుంది, టేస్ట్ కలరిష్గా. ఇది అప్లై చేసేసి దీనిపైన పన్నీర్ వేసేస్తున్నాం. పన్నీర్ దోశ. ఉల్లిపాయలు వేసుకున్నాను కదా, పచ్చి ఉల్లిపాయలు చట్నీ కోసం వేసేసిన. ఇట్లా పైన పేస్ట్ పట్టాను. ఇంకా అక్కడక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి. పన్నీర్ ఇట్లా సన్నగా తురిమేసుకున్నాం దోశకి. కావాలంటే దీనిపైన పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ నేను పిల్లలు కారం తినలేరని వేయలేదు. ఉల్లిపాయ కారం చూడండి, కలర్ ఎంత బాగుందో, సూపర్ ఉంటుంది దోశ. పన్నీరు గ్రీన్ పీస్ దోశ, ఆనియన్ పేస్ట్, పన్నీర్ తురుము, బఠానీ పేస్ట్. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా దోశ. చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో. దోశ పిండిలో నేను అటుకులు వేసాను అన్నమాట. అటుకులు వేసి మంచిగా క్రిస్పీగా ఎర్రగా వచ్చింది దోశ. చూడండి గ్రీన్ కలర్ ఎట్లా అనిపిస్తుందో పేస్ట్. పన్నీర్ దోశ సూపర్ టేస్ట్, సూపర్.